ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయ పార్టీలు నాయకులు తెలంగాణను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగి 13 ఏళ్లు గడుస్తున్నప్పటికీ రాజధాని కట్టుకోలేని నేతలు వారి రాజకీయాలను తెలంగాణపై రుద్దవద్దని సూచించారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు సాధన అంశంపై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల సంఘాలు, అమరవీరుల కుటుంబ సభ్యులు హాజరైన ఈ భేటీలో ఏపీలో రాజధాని కట్టుకోవడంలో 2 పార్టీలు విఫలమైనట్లు కవిత తెలిపారు. రాష్ట్ర ప్రజలను తక్కువ చేయాలని చూడటం, మేధావులపై దాడి చేస్తే సహించేది లేదని కవిత హెచ్చరించారు. నాయకులేమో వాళ్ళు ఇప్పటికీ కూడా ఆంధ్ర మంత్రులు వచ్చి హైదరాబాద్లో ఆపరేషన్లు చేయించుకొని పోతారు. 12 ఏళ్ళు అయింది, అక్కడ కట్టుకోరాదనే హాస్పిటల్. మీ ప్రజలకు ఎట్లా? మరి మీరంటే కార్లు ఉన్నాయి, రయ్యరు వచ్చిపోతారు. ప్రజలకు ఎట్లా? మీ రాజకీయ అవసరాల కోసం మాత్రం తెలంగాణ మీద పడేస్తారు. ఇది కరెక్ట్ కాదు. మేము గమనిస్తున్నాం. తెలంగాణ వాదులం రాజకీయంగా పరిణితి చెందినటువంటి వాళ్ళం. రావచ్చు, పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు. ప్రాబ్లం అల్లా మీళ్ళు వచ్చి మళ్ళా ఆంధ్ర రాజకీయ నాయకులు వచ్చి సెక్రటేరియట్లో గంట తిప్పుతామంటేనే మాకు ప్రాబ్లం. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికొచ్చాట తెలంగాణ నవనిర్మాణం చేస్తారట. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, రాజకీయంగా పెత్తనం చేస్తాం, సెక్రటేరియట్లో ఏలు పెడతాం, మీ విధానాలలో ఏలు పెడతాం, మీ నీళ్లు దోసుకుంటాం అంటే మాత్రం ఊరుకునేది ఉండదు.